ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయ. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురు మే దేవ, సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల యొక్క జూలై మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ఈ జూలై మాస ఫలితాల్లో ఇప్పుడు వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా ఏ విధంగా ఉంది, ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంది, ఇప్పుడు ముందుగా తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి ప్రథమార్థంలో కొంత ఇబ్బందులు కలుగుతాయి, కానీ ద్వితీయార్థంలో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వీరు కష్టపడితే కానీ మంచి ఫలితాన్ని పొందలేరు. సాధారణ ఫలితాలు సూచిస్తున్నాయి. వీరికి జూలై 16 నుంచి 31 వరకు అద్భుతంగా పండిస్తుంది. ఆ తర్వాత నుంచి వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి, అనుకున్న స్థలానికి బదిలీలు అవుతాయి. ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కొత్త కంపెనీలలో మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి, ప్రయత్నించేయండి. అలాగే ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. వీరు రావలసినటువంటి మనీ కూడా సమయానికి అందేటువంటి సూచనలు వస్తున్నాయి. అలాగే కొన్ని సమస్యలు, ఆ సమస్యలు ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా మీరు ఆ సమస్యల నుంచి బయటపడటం కూడా జరుగుతుంది. సంతాన సౌఖ్యం, ఈ మాసంలో సంతానం లేని వారికి, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులకు కూడా సంతానం కలిగేటువంటి యోగం. అలాగే రెండో సంతానం కోసం కూడా ప్రయత్నం చేసే వారికి తప్పకుండా రెండో సంతానం కూడా కలుగుతుంది. విద్యలో అపారమైనటువంటి కీర్తి ప్రతిష్టలను పొందగలుగుతారు విద్యార్థులు. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి స్త్రీలకు మంచి భర్త లభించరు. వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి పురుషులకు మంచి భార్య లభించడం కూడా జరుగుతుంది. వృత్తిలో మంచి అభివృద్ధిని సాధిస్తారు, విజయాన్ని సాధిస్తారు. అయితే ప్రయాణాలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు కొంచెం ఉంటాయి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండండి. అయితే కోపం కొంచెం తగ్గించుకోండి. ఎదుటివారు మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే కోపాన్ని తగ్గించుకోండి. ఓపిక సహనంతో ముందుకెళ్ళండి, మీరే విజయం. అలాగే కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తారు. కోర్టులో మీకు మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా మంచి గుర్తింపు వస్తుంది. రాజకీయ నాయకులు కూడా మంచి ఎదుగుదల కనిపిస్తుంది. అయితే విదేశాలలో ఉన్న వారికి గ్రీన్ కార్డు కూడా ఈ మాసంలో వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉండి గృహాలు నిర్మించుకోవాలి, గృహాలు కొనుక్కోవాలి అనే వారికి కూడా ఈ మాసం చాలా బాగుంది. అలాగే కొన్ని వ్యసనాలకి దూరంగా ఉండండి. వ్యసనాల వల్ల కొంత దుబారా ఖర్చు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అనారోగ్యం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా సంఘంలో కొంత చెడ్డ పేరు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా. మీరు ఏ పని చేసినప్పటికీ ఆలోచించి తొందరపాటుగా లేకుండా పని చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు పొందాలి. అలాగే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే దుర్గాదేవి తల్లిని మంగళవారం, శుక్రవారం పూజ చేయండి. శుక్రవారం నాడు నిమ్మకాయ దీపాలు పెట్టండి.
తప్పకుండా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. నిమ్మకాయ దీపాలు పెట్టడం వల్ల మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. అలాగే ఇంకా మీకు మంచి ఫలితాలు ఇంకా రావాలి అనుకుంటే వ్యక్తిగతమైన జాతకాలకు సంప్రదించండి. అలాగే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ ఉంటాయి, నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, జాబ్ ఆయిల్స్, బిజినెస్ ఆయిల్స్, మనీ అట్రాక్షన్ ఆయిల్స్, మీరు కాన్సన్ట్రేషన్ లేకపోతుందా కాన్సన్ట్రేషన్ సంబంధించిన ఆయిల్స్, జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారా జాబ్ సంబంధించినటువంటి ఆయిల్స్, రకరకాలైనటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి. తక్కువ ధరలో వాడటం వల్ల అద్భుతమైనటువంటి దాన్ని పొందగలుగుతారు. సర్వే ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలి. జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ధనుస్సు రాశి యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుంటాం. ధనుస్సు రాశి వారికి కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, విదేశీ ప్రయాణాలు ఏ విధంగా ఉంటాయి, వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఏ విధంగా ఫలిస్తాయి, వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది, వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. అయితే గ్రహాలన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి ప్రారంభంలో కొన్ని చికాకులు ఏర్పడినప్పటికీ ఆత్మస్థైర్యంతో ధైర్యంతో సాగుతారు, విజయాన్ని సాధిస్తారు. కొంత అనుకూలంగా ఉంటుంది. అయితే ఆరోగ్యపరంగా కొంత చికాకులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే శారీరక శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ జూలై మాసంలో ధనుసు రాశి వారికి. ఏ పని ప్రారంభించినా దాంట్లో మెళుకువతోటి ముందుకు సాగుతారు, విజయాన్ని సంపాదిస్తారు. అలాగే మిత్రులతో కొంత గొడవలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మిత్రులతో గొడవలు పడకుండా ఆచితూచి మాట్లాడండి. మీరు సమయస్ఫూర్తి కదా. అలాగే మీరు ధనం జాగ్రత్తగా కాపాడుకోవడం వల్ల ధనం అద్భుతంగా మీకు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. వీసాలు కూడా సరైన సమయానికి వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. కొన్ని నష్టాలని ఏర్పరిచే వాళ్ళు మీ వెంటనే ఉంటారు కాబట్టి వారికి కొంచెం దూరంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. వృత్తి వ్యాపారాల్లో అద్భుతంగా ఉంటుంది. అనుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా కూడా బాగా సంపాదిస్తారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఈ మాసం వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇష్ట దైవాన్ని నమ్మి స్మరించి ముందుకు సాగండి. తప్పకుండా ఈ దైవం మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే కుటుంబంలో కొన్ని కలహాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా మాట్లాడి ముందుకు సాగండి. ఏ పని చేసినా కూడా దైవాన్ని స్మరిస్తూ దైవాన్ని ధ్యానిస్తూ వెళ్ళండి. మీరు తప్పకుండా అన్నిట్లోనూ అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి తప్పకుండా మంచి వీసాలు వస్తాయి. అలాగే విదేశాల్లో ఉన్న వారికి కూడా మంచి అభివృద్ధి ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా మంచి ప్రమోషన్స్, కొత్త కంపెనీలకు వెళ్ళేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలను చేసే వారికి స్త్రీలకు మంచి పురుషులకు మంచి స్త్రీ, మంచి క్వాలిఫికేషన్ అన్నది కూడా దొరకడం జరుగుతుంది. అలాగే సంతానం లేని వారికి సంతాన భాగ్యం, సంతాన యోగం కూడా ఉంది. అలాగే ఇంకా విదేశాల్లో ఉండి స్థిరపడాలి అనుకున్న వారికి గ్రీన్ కార్డ్స్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విదేశాల్లో సొంత ఇల్లు కావాలనుకున్న వారికి సొంత ఇల్లు కూడా ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వీరు ఇంకా సినిమా రంగంలో ఉన్న వారికి, టీవీ రంగంలో ఉన్న వారికి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలతో సూచనలు కనిపిస్తారు. అలాగే ఇంకా రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు, కొత్త అవకాశాలు చెప్పిన సూచనలు కనిపిస్తాయి.
ఇంకా మంచి అవకాశాలు పొందాలి అనుకుంటే ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని శనివారం పూట పూజించుకోండి. స్వామివారికి అష్టోత్తర శతనామాలు చేయించుకోండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ని సంప్రదించండి. ఆ ఆయిల్స్ వల్ల మీకు జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఆయిల్స్, మనీ అట్రాక్షన్ ఆయిల్స్, బిజినెస్ ఆయిల్స్, నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయి. పిల్లలు చదువులో వీక్ అవుతున్నారా, కాన్సన్ట్రేషన్ అది సంప్రదించుకోండి. తప్పకుండా మీరు మంచిగా ఫలితాలు పొందండి. సర్వే జన